చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క లైవ్ వ్యూ అనమాట. మీరు నేర్చుకుందాము అనుకుంటే కనుక మన ఛానల్ బ్యూటిఫుల్గా మనకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, గతంలో జరిగింది ఇది. ఇప్పుడు ఈ డోజీ కైండ్ ఆఫ్ రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా, ఈ గ్యాప్ డౌన్ కనిపిస్తుందా, ఈ గ్యాప్ కనిపిస్తుందా అంటే సో ఏరియా అంతా సెల్ ఆర్డర్స్ ఉంటేనే కదా, సెల్లర్ ఉన్నాడు బయర్ లేడంటేనే కదా ఆ డే ఇంత డౌన్ అయిపోయింది. గ్లోబల్ క్యూస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంత గ్యాప్ డౌన్ అయింది అని అంటే ఇవన్నీ కూడా సెల్ ఆర్డర్సే కదా. సో అయితే ఆ విషయం గుర్తుపెట్టుకోండి, అవి ఆర్డర్లు ఎప్పుడు ఆ రోజు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో మరి కానీ ఇప్పుడు మార్కెట్ ఏంటంటే బుల్లిష్ సెంటిమెంట్తో పైకి వెళ్తుంది కదా. ఇప్పుడేమవుతాయి అని అంటే ఈ ఏరియాలో ఉన్న సెల్ ఆర్డర్స్ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. సో కింద నుంచి బై చేసుకుంటూ వస్తున్నారు కదా. సో ఇక్కడ ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు క్లియర్ చేస్తారు. అర్థమవుతుందా? ఆ రోజు ఎగ్జిక్యూట్ అవ్వవు కదా, అదే మ్యాజిక్. ఎఫ్ఐఎస్ యొక్క ప్లే అలా ఉంటుందన్నమాట. సో పైన సెల్ ఆర్డర్స్ ఇప్పుడు కింద నుంచి బై చేసుకుంటున్నారు కాబట్టి హెవీగా బై చేసుకుంటారు. మరి ఏరియా అంతా సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, మనం సెల్ చేయొచ్చా అంటే చేయకూడదు. ఎందుకంటే ఓవరాల్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటది, పైకి వెళ్ళాలని. చూడండి ఫ్రెండ్స్, మీరు చూడండి 24,420 అంటే 400లో ఉంది కదా, 24,420 అట్లా పైకి వెళ్తుంది అనుకోండి, 400 అబవ్ వెళ్తుంది అనుకోండి. వాళ్ళు ఏంటంటే స్లోగా సెల్ చేస్తారు. అంటే ఈ పైన సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, అవి హిట్ అవుతూ ఉంటాయి. సో డిప్ వస్తుంది అనుకోండి, బై జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బ్రాడ్ వ్యూ పైకి ఉంది అని అంటే బై అండ్ డిప్స్ మార్కెట్. సరే, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఆపర్చునిటీ ఉందా అంటే ఉంది. సో సిఎంపి నుంచి కాదు. సో మనకి ఏదైనా వోల్టాలిటీ మధ్యలో వస్తుంటాయి, వోల్టాలిటీస్లో డిప్స్ వస్తుంటాయి. అప్పుడు ఏంటంటే మనం భయపడకూడదు. చూడండి ఫ్రెండ్స్, మంచి లెవెల్ చెప్పండి అంటే ఇంట్రాడేలో 24,295, 24,267 అంటే 24,300 కన్నా కిందకి దిగిందనుకోండి. మనం వ్యూ తీసుకుంటే కనుక 24,300 బిలో అంటే 24,296 స్పాట్ అట్లా. సో 24,265 స్టాప్ లాస్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి టచ్ అయింది అని అంటే ఇట్ మే గో టు 70 to 100 పాయింట్స్ బౌన్స్ ఫ్రమ్ ది 24,296 స్పాట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఐ రిపీట్, 24,296 స్పాట్ నుంచి మనకి తగిలితే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను సిఎంపి నుంచి చెప్పట్లా, అది డిప్ అయితే ఇంట్రాడేలో వస్తుంటాయి కదా వోల్టాలిటీ, దానివల్ల. సో కాబట్టి 24,295, 24,267 జోన్ నుంచి వీ మే సీ 70 to 100 పాయింట్స్ బౌన్స్. మనకు ఆ ప్రైస్కి వస్తేనే మనం వ్యూకి వెళ్ళాలి, అదనమాట ఇంట్రాడే. అలాగే ఎవ్రీ హైక్ ఏంటంటే సో వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేసిన సెల్ ఆర్డర్స్ హిట్ అయ్యి చిన్నగా డిప్ అవుతూ ఉంటుంది. మనం షార్ట్ సేల్ చేయకూడదు, వాళ్ళు చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి హెవీగా ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆపర్చునిటీ అలా ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమవుతుందా? ఎవరికైనా నేను చెప్పిన థింగ్స్ అర్థం కాకపోతే వెబినార్లకు రండి. సో వెబినార్లో కొంచెం గైడెన్స్ అనేది అక్కడ దొరుకుతుంది. అర్థమవుతుందా? కంప్లీట్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ అనేది టైం పడుతుంది. ఎప్పుడో ఒక బ్యాచ్ చెప్తాను కదా నాకు కుదిరినప్పుడు. సో కాబట్టి ప్రజెంట్ అయితే ఆ బ్యాచ్ లేదు.